హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు కూడా మరికొన్ని చిన్న చిన్న విషయాలే కానీ ఆనిముత్య అలాంటి మాటలతో మీ ముందుకు వచ్చానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియోలో మంచి చెడుల గురించి చెప్పాను. అదేవిధంగా కాలముతో పాటు మనం ప్రయాణించకూడదని, ఆ కాలంతో పాటు ప్రయాణించాలని చెప్పాను. అదేవిధంగా మనసులో ఆనందము, దేహంలో ఆరోగ్యం ఉంటే చాలా అంతకంటే అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. హాయ్ అండి. చెడు మనల్ని తొందరగా ఆకర్షిస్తుంది. అది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. అదేవిధంగా మంచి నిదానంగా అర్థమవుతుంది, కానీ మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఒకరి జీవితం గురించి మనము చులకనగా మాట్లాడవద్దు. ముందు మన జీవితం గురించి ఆలోచించుకోవాలి. అప్పుడు మనము బతికినంత కాలము బాగుపడతాము. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. దేహంలో ఆరోగ్యము, మనసులో ఆనందము, ఈ రెండు ఉన్న వాళ్ళదే అసలైన గొప్ప జీవితము. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనకు పండ్లల్లో దొరికే అతి ముఖ్యమైనది అరటి పండు కూడా ఒకటి కదండి. అది అందరికి ఇష్టమైనది మరియు ఔషధంలాగా పనిచేస్తుందండి. అటువంటి అరటి పండు గురించి తెలుసుకుందామండి. మన కొందరు ప్రతి చిన్న విషయాన్ని కూడా డిప్రెషన్కు లోన్ అవుతుంటారు కదండి. అటువంటి వారు ఈ అరటిపండు చక్కటి ఔషధం అండి. ఇది న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. డైలీ అరటిపండు తినడం వల్ల మానసిక ఒత్తిడిని మరియు పనితీరును, నరాల పనితీరును క్రమబద్ధీకరిస్తుందండి. అందుకే మనము మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే ప్రతిరోజు ఒక అరటిపండు తినాలండి. ఓకే అండి. ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఓకే. కీప్ వాచింగ్. అండి. అందరిలోనూ గొప్పగా ఉండాలని ప్రయత్నించకు, అందరికీ ఉపయోగపడేలా ఉండాలని ప్రయత్నించు. ఓకే అండి. కీప్ వాచింగ్. అండి. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, అదేవిధంగా కష్టాలను తీసుకెళ్ళేది కూడా కాలమే. మనది కేవలము ప్రయాణమే. ఓకే అండి. కీప్ వాచింగ్. అండి. పైకి కనిపించినంత అందంగా జీవితము ఎవరికి ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఓకే అండి. కీప్ వాచింగ్. అండి. జీవితం అంటే మన కోసమే కాదు, మన అనుకున్న వారి కోసము బ్రతకటమే. ఓకే అండి. కీప్ వాచింగ్. అండి. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ ఆ చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అదేవిధంగా ఒక మనిషిని కోపంతో ఒక మాట అనడం చాలా సులభం, కానీ ఆ మాట ఆ నిమిషంలో అన్న మాట మన బంధాన్ని తెంచేస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. చూశారు కదా, ఇవేనండి ఈ చిన్న చిన్న మాటలు. ఇంకా మరెన్నో అరటిపండు గురించి కూడా చెప్పాను. అరటిపండు అందరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళీ చెప్పానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తినాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో తీశాను. అరటిపండులోని పోషకాల గురించి, లాభాల గురించి కూడా చెప్పాను. ఓకే అండి. ఈ మంచి చెడులు ఇవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి కదండి. అదేవిధంగా
ఆ, ఒకరి జీవితాన్ని గురించి చులకన చేయొద్దని కూడా చెప్పానండి. మన జీవితం గురించి మనం ఆలోచించుకుంటే బ్రతికినన్నాళ్ళు సుఖంగా ఉంటామని చెప్పానండి. ఓకే అండి. ఇటువంటి విషయాలు ఎన్నో వీడియోలో చెప్పాను. స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.